హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఉన్నారు. సో ఓం శాంతి శాంతి హి అంటూ జనవరి 23న మన ముందుకు రాబోతున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ తరుణ్ గారు. హలో అండి, ఎంత ప్రొఫెషనల్గా చెప్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ అండి. చెప్పండి. డైరెక్షన్ చూసాం ఆల్రెడీ తరుణ్ గారిది. ఇందులో యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అండ్ రోల్ మీకు ఎంత బాగా వర్క్? నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్ అండి. అంటే ఫుల్ఫిల్లింగ్ ఉన్నింది. ఒక జాబ్ చేసినప్పుడు ఎందుకురా చేసినాం ఇది అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది లేదు అస్సలకి. ఈ సినిమాలో నేను చాలా తిట్టుకున్నా చేసేటప్పుడు, ఇది అవసరమా, రీమేక్ కదా, టెన్షన్ చూస్తారా చూడరా, ఎవరికైతే జనాలకు డౌట్ ఉంటుందో అది నాకు ఉంటుంది కదా. బట్ రఫ్ కట్ చూసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇదైతే మిస్ అయి ఉంటే ఎంత ఫీల్ అయి ఉండేవాడినో అని చెప్పి ఐ ఎంజాయ్డ్ దట్ క్యారెక్టర్ థరోలీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ నేను చేసిన దాంట్లో. రీమేక్స్గా వస్తున్నామని చెప్తున్నారు కానీ బట్ రీమేక్స్ అనేవి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అయినవి మన టాలీవుడ్లో చాలా ఉన్నాయి. అండ్ అక్కడ కోళ్ళ ఫారం నుంచి ఇటు ఆక్వాక్ వైపు తీసుకొచ్చారు. ఆ థాట్ ఎందుకు చేంజ్ చేశారు? వై ఓన్లీ సెలెక్టింగ్ ద గోదావరి వర్షన్? మేజర్గా డైరెక్టర్కి అవగాహన ఉన్న వరల్డ్ వచ్చి గోదావరి. అండ్ ఆయన వచ్చి ఇప్పుడు ఒక అడాప్టేషన్ చేయాలంటే ఆయనకి క్యారెక్టర్స్ బై ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్ తెలవాలి. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో సెట్ చేసినా, వరంగల్లో సెట్ చేసినా అది ఏదో పెద్ద ప్రయత్నం. ఎందుకంటే డైరెక్టర్ ఒరిజినాలిటీ ఏంది, ఆయన ఎక్కడి నుంచి ఆ ఎమోషన్స్ క్యారెక్టర్స్ని తీసుకురాగలుగుతాడో సహజంగా, అంటే యూ హ్యావ్ టు లుక్ అట్ హిస్ నేటివిటీ కదా. సో ఆయన రాసేటప్పుడు, ఆయన డైలాగ్స్ చేసేటప్పుడు కూడా, ఆయన అడాప్టేషన్ చేసేటప్పుడు హీ వెంట్ కంప్లీట్లీ ఆల్ అవుట్ ఆన్ గోదావరి. సో యాజ్ యాక్టర్స్ మాకు ఛాలెంజింగ్ ఉన్నింది బికాజ్ ఈషా స్పీక్స్ న్యూట్రల్ తెలుగు, నాకైతే కంప్లీట్ హైదరాబాదీ ఇది ఉన్నింది. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడైతే చెప్పినారో నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మనకు ఆ భయం ఉన్నప్పుడే చేసిన పని కొంచెం థ్రిల్ ఉంటుంది కాబట్టి ఐ వెంట హెడ్ అండ్ డిడ్. వాస్తవానికి ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. మీ స్పాంటనిటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో యాక్టర్ కాసేపు కనిపించినా కానీ నవ్వించి వెళ్తారు. సో ఆ టైప్ ఆఫ్ ఇందులో అంటే ఆ కామెడీ వర్షన్ కావచ్చు, ఆ ఫ్లేవర్ని ఇందులో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇది. ఇప్పటివరకు ప్లే చేసిన, కొంచెం యాక్టింగ్ చేస్తాను కానీ అన్నిట్లో ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది, కానీ దీంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అండ్ ఆ స్కోప్ కూడా ఉన్నింది అనమాట. చిన్న చిన్నవి ఏదైతే బాడీ లాంగ్వేజ్ తోటో లేకుంటే టైమింగ్ తోటో చేయడం అనేది. ఒక డిఫికల్టీ ఏంది అంటే నాకు స్పాంటేనియస్గా తెలంగాణ యాసలో వస్తుంది, కానీ ఇప్పుడు గోదావరి యాసలో స్పాంటేనియస్గా చెప్పాలంటే చాలా చాలా టెన్షన్ ఉన్నది. సో ఐ హ్యాడ్ టు రిహర్స్ దట్ విత్ వినోద్, ఎవరైతే డైలెక్ట్ కోచ్ ఉన్నారో, అది కాకుండా మన డైరెక్టర్ సజీవ్ తోటి ఎట్లా చెప్తే బాగుంటుంది ఇది అదే. సో ఇట్ ఫెల్ట్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తప్పుపోదు. ఇట్ బి గుడ్. ఫైనల్గా గోదావరి వైపు షూట్ చేశారు. లొకేషన్స్ అని ఏ లొకేషన్స్ని కవర్ చేశారు అండ్ అక్కడ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో ఎంతవరకు ఎంజాయ్ చేయాలి? నాకు తెలిసి మనము ఫుడ్ టెర్రరిజం అని చెప్పొచ్చండి. ఎవరికైనా కానీ అక్కడ ఫుడ్ తోటి ప్రేమతోటి చంపాలంటే ఐ ఫీల్ గోదావరి ఈజ్ ద బెస్ట్ ప్లేస్, రాజమండ్రి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నేను అదే చెప్పినాను కదా ప్రెస్ మీట్లో కూడా, వీకెండ్స్ అయినప్పుడు అక్కడ ఒక బ్యారేజ్ ఉందన్నమాట. ఆ బ్యారేజ్లో ఓవర్ఫ్లోయింగ్ వాటర్ అదంతా ఉంటుంది అనమాట. ఎంత బాగా, అసలు ఎంత హాయిగా ఒక హాలిడే స్పాట్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే మనకు అట్లాంటి వాటర్ బాడీస్ ఇక్కడ లేవు. సో ఇది అంతా చూస్తున్నప్పుడు ఒక సోషల్ యాక్టివిటీ ఎంత బాగుందో అక్కడ. సో ఐ ఎంజాయ్డ్ దట్. అది కాకుండా సొరపిట్ట షార్క్ది కట్ చేసి అది చేయడం కానీ, ఫిష్ది రకరకాలు పచ్చళ్ళు రకరకాలు. సమ్మర్లో మిట్ట మధ్యాహ్నము ఏసీ లేకుండా అక్కడ కూర్చొని తినండి బాబు అని పచ్చళ్ళు వేస్తున్నారు. ఇదేంది అంటే సీక్రెట్గా నన్ను సంపదామని చూస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ ఎంజాయ్డ్ థరోలీ రియల్లీ. ఫైనల్గా అంటే మీ డైరెక్షన్ని మిస్ చేయలేము, మీ స్క్రీన్ ప్రైజెస్ని మిస్ అవ్వలేము. సో ఎంత నెక్స్ట్ పైప్ లైన్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? సో అనుకోకుండా ఇది అవ్వడంతో ఇమీడియట్గా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ పవన్ సాధినేని, భాను గారు అండ్ శ్రీనివాస్ కశ్యప్ అని ఒక డైరెక్టర్, వెరీ ఇన్నోవేటివ్ ఫిల్మ్ ఒకటి ఉంది, దాంట్లో చేస్తున్నాను. దాని అసలు వేరే ఉంది కంప్లీట్లీ. అండ్ దట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్. అది కాకుండా దేర్ ఇస్ వన్ మో ప్రొడ్యూసర్ కాల్ జగన్ గారు, హీ ఈస్ డూయింగ్ ఇట్. కొత్త డెబ్యూటాన్ డైరెక్టర్ బద్రి అన్న పర్సన్ తోటి ఆ అనౌన్స్మెంట్ కూడా ఇంకా వచ్చేది ఉంది. అది కాకుండా ఇంకా డైరెక్షన్ ఇంకా నెక్స్ట్ 2 years ఐ జస్ట్ వాంట్ టు డైరెక్ట్ ఇంకా పక్కకి వెళ్ళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, జనవరి 23న థియేటర్స్లోకి రాబోతుంది ఓం శాంతి శాంతి హి. సో ఖచ్చితంగా తరుణ్ భాస్కర్ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే విధంగా ఉంటే, ఆ దట్టు గోదావరి స్లాంగ్తో రాబోతున్నారు. సో సూపర్ డూపర్ హిట్గా నిలవబోతుందని అర్థమైపోతుంది కంటెంట్ చూస్తుంటే. కాబట్టి మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.